వంశీ గారు అండ్ ఇప్పుడు మా ఎవర్ గ్రీన్ ఆమని గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మ్యామ్ ప్లీజ్. అందరికీ నమస్కారం. మన బంధుమిత్రులైన మీడియా వాళ్ళకు కూడా నమస్కారం. హ్యాపీ జర్నీ. నిజంగానే హ్యాపీ జర్నీగా ఉండింది. మేము వెళ్ళినప్పుడు కొంచెం అందరూ ఎవరు అంత ఎయిర్పోర్ట్లో ఫస్ట్ డే ఎవరికి అంత ఇంట్రొడక్షన్ లేదు. తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే మేమందరూ ఆర్టిస్టులు కలిసిపోయి ఒక సిస్టర్స్, బ్రదర్స్ లాగా, ఫ్రెండ్స్ లాగా అందరూ కలిసి ఈ సినిమాని ఎక్కడ ఈగో లేకుండా, ఎవరికి ఈగో లేకుండా చాలా అద్భుతంగా అందరూ నటించి, అక్కడ నటించామన్న దానికంటే ఎంజాయ్ చేసాము చాలా. నిజంగానే హ్యాపీ జర్నీ మా అందరికీ. ఎస్పెషల్లీ నాకైతే చాలా హ్యాపీ జర్నీ. ఇది నాకు ఒక కొత్త అనుభవం. ఇలా లాంగ్ ట్రిప్ ఇంతమంది ఆర్టిస్టుని ఎప్పుడు కలిసి చేయలేదు ఇలా ఇంత మంచి సినిమా. సో ఇందులో నా క్యారెక్టర్ కూడా చాలా విభిన్నమైన క్యారెక్టరు. మీరు ఎప్పుడు చూడలేనంత మంచి క్యారెక్టర్ ఇందులో నేను. ఈ ఆపర్చునిటీ నాకు ప్రొడ్యూసర్స్ బాలాజీ గారు, తరుణ్ గారు, కౌశిక్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. అలా తర్వాత ఈ సినిమా డైరెక్టర్ అభి గారు నాకు ఫస్ట్ టైం నేను ఈ సినిమాలో ఆయన నాకు పరిచయం. ఎలా అంటే ఆయన అసలు చాలా ఎనర్జెటిక్గా ఎప్పుడు ఇంకా రెడీ చలిలో గాలికి ఏం తెలీదు. అందరు ఆయన చూసి మేము అందరూ పరిగెత్తాడు. మేము అందరూ ఇల్లు వణి కూర్చుంటే ఆయన హ్యాపీగా అలా ఒక జాకెట్ వేసుకుని, లేకపోతే ఎవరికైనా చల్లంటే ఆ జాకెట్ కూడా మాకు ఇప్పించేసి ఆయన హ్యాపీగా డైరెక్ట్ చేస్తుంటారు. సో అంత ఒక ఎనర్జెటిక్గా అందరూ అంత చక్కగా. నిజంగా ఇప్పుడు నేను టీజర్ చూసిన తర్వాత ఐఎమ్ సో ఎగ్జైట్ అయిపోయాను. చాలా బాగుంది సార్ అభిరామ్ గారు, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. అందరి క్యారెక్టరు అందరికీ ఇంపార్టెన్స్ ఉంది. ఎవరి క్యారెక్టర్ తక్కువ ఎక్కువ లేదు. అందరికి వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళు ఇంపార్టెంట్ ఉన్న క్యారెక్టర్స్. సో అందరూ తర్వాత మా మదర్ ఇండియా, మా మమ్మీ ఈ సినిమాలో ఈ సినిమాలో హీరోయిన్ ఆవిడే, హీరోయిన్ ఆవిడే. సో ప్యాంటు షర్ట్లు వేసుకొని మామూలుగా లేదు అసలు. ప్యారిస్లో రోడ్లు ఎంట అలా చికెన్లో, తర్వాత చికెన్ కాదు ఏంటిది ఐస్ క్రీమ్లు అది ఇది షాప్లో దూరేయడం, తినేయడం. అసలు ఆవిడ చేసి మాకు అందరికీ ఎనర్జీ వచ్చింది. నిజం ఆవిడకి అంత కాన్ఫిడెన్స్ అండి. ఈ ఏజ్లో కూడా ఎంత చక్కగా పొద్దున 7 o'clock అంటే 6:45 అంతా రెడీగా ఉండేవాళ్ళు. ఆవిడని చూసి మేమందరూ భయపడే అన్నపూర్ణమాగారు వెళ్ళిపోతున్నాం, మనం వెళ్దామని. నిజంగా ఆవిడని చూసి చాలా నేర్చుకున్నాను నేను. టైమింగ్స్ కానీ, ఆవిడ పంక్చువాలిటీ కానీ, ఆవిడ అంటే ప్రొఫెషనల్ మీద ఆవిడకున్న భక్తి, గౌరవం అన్నీ చూసి నేను చాలా నేర్చుకున్నాను. ఇంకా ఝాన్సీ గారు నాకు బెస్ట్ ఫ్రెండ్ అండి. అక్కడ నాకు కొంచెం అంటే నాకు చలి మామూలుగా నేను తట్టుకోలేను. ఎక్కువ చలి అయితే తట్టుకోలేను. ఎంత వేడైనా తట్టుకుంటా కానీ, ఎందుకంటే నేను చెన్నై వాసి కదా, అందుకని నాకు చలి అంటే కొంచెం భయం. అక్కడ కొంచెం నిజంగా నేను చాలా కష్టపడ్డాను చలికి. పాప పిల్లలందరూ డ్రెస్సు కొంచెం చిన్న డ్రెస్సు వాళ్ళు కష్టపడుతుంటే నేను అన్ని డ్రెస్సులు వేసుకొని నేను కష్టపడ్డాను. మంచి కోటు, షూ అన్నీ ఇచ్చారు నాకు, శారీ గీరి అన్నీ. అయినా కూడా నేను తట్టుకోలేకపోయాను. సో నాకు కొంచెం అప్సెట్ అయ్యింది. అప్పుడు నాకు ఝాన్సీ గారే ఎప్పుడు ఏంటి అమ్ములు ఏం కావాలి నన్ను అయితే చక్కగా అమ్ములు అని పిలిచి, నిజంగా ఆవిడే మదర్ ఇండియా మా అందరికీ. చక్కగా అందరికీ ఏం కావాలి, నీకేం కావాలి, నీకేం చేయాలి, ఏం కావాలని మెడిసిన్స్ అన్నీ అందించేవారు. నిజంగా నేను అది ఒకరోజు అయితే నిజంగా చాలా అప్సెట్ అయ్యాను. నేను మిడ్నైట్ ఇంకా ఏమవుతుంది రేపు మార్నింగ్ లేస్తానో లేదా అన్నంత ఒక ఫీవర్ ఇష్యూ అలా వచ్చింది. సో ఝాన్సీ గారు నాకు చాలా హెల్ప్ చేశారు అన్ని విషయాల్లో. అలాగే అందరూ వచ్చారా, చేశారా, కూర్చున్నారా అని ఆవిడ ఓన్ ఇంట్రెస్ట్తో. ఎవరు ఇలా ఉండరు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. కానీ ఆవిడైతే అందరి విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యి అందరినీ వచ్చారా, కూర్చున్నారా, వెళ్ళారా, ఈ డైలాగ్ ఇలా చెప్తే బాగుంటుంది, ఈ డైలాగ్ ఇలా చెప్తే బాగుంటుంది అంటే నిజంగా నేను చాలా సంతోషంగా ఉన్నాను. నిజంగా ఒక ఆర్టిస్ట్ ఇంత అన్ని విషయాల్లో 24 క్రాఫ్ట్ ఆవిడకి తెలుసండి. నిజంగానే ఆవిడ ఓన్లీ హోస్టింగ్ చేశారనే కానీ ఆవిడకి కెమెరా, డైరెక్షన్ అన్ని విషయాలు తెలుసు. ఆవిడతో నేను అప్పుడు కూర్చుంటే నాకు ఏదో ఒక డిక్షనరీ లాగా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు ఆవిడ. సో ఐఎమ్ సో హ్యాపీ అండి ఆవిడతో ట్రావెల్ చేయింది.
లేదు ఆవిడ గురించి గొప్పగా చెప్తున్నా అంటే నిజంగానే ఆవిడతో కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయింది. అంటే ఇలాంటివన్నీ చేయాలి, ఒక ఉమెన్గా అన్నీ తెలుసుకోవాలి అనేది ఆవిడని చూసి నేర్చుకున్నాను నేను. సో తర్వాత సునైనా గారు, ఆవిడ కూడా నాకు బెస్ట్ ఫ్రెండ్. కొంచెం ఆవిడ సైలెంట్గానే ఉంటారు, కానీ నేనే సైలెంట్ అంటే నాకంటే సైలెంట్ ఆవిడ. కొంచెం మూడొస్తే మాట్లాడతా, లేదంటే కొంచెం చాలా ఎక్కడైనా కూర్చొని చాలా ఒక పీస్ఫుల్గా అక్కడెక్కడైనా కూర్చొని ఉంటారు. నేను కూడా అప్పటిపడి ఎందుకండి ఏంటి ఏదైనా అంటే ఏం లేదా అమ్మని గారు నేను అంటే ఆవిడ ఉండడమే, ఆవిడ స్వభావం సహజంగా అలాగనే ఉంటారట. కానీ అందరితో కలిసి చిన్నవాళ్ళతో కానీ మనతో కానీ అందరూ చక్కగా మాతో అందరితో కలిసి హ్యాపీగా చేశారు. ఆవిడ కూడా మధ్యలో చక్కగా వాళ్ళ అబ్బాయి కూడా వచ్చారు, వాళ్ళతో అంతా చక్కగా అందరూ పిల్లలు వంశీ, రవి అందరూ, తర్వాత పృథ్వీ, మన హీరోయిన్ పాయల్, ఆ అమ్మాయి పాయల్ కూడా చాలా మంచిగా అందరితో కలిసి చాలా ఎంజాయ్ చేసేది. పాయల్ అయితే అందరితో కలిసి అంటే మేమందరూ చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు ఉండే ఆ చలిలో కూడా. సో ఒకరికొకరు ఇలాగా మంచిగా వచ్చింది సినిమా, ది బెస్ట్ వచ్చింది. సో మ్యూజిక్ శేఖర్ చంద్ర గారికి చాలా థ్యాంక్స్ అండి. మంచి సాంగ్ మేమైతే ఎంజాయ్ చేసాము, అందరూ డాన్స్ చేస్తూ మంచిగా చేసాము. సినిమాలో షూట్ చేసేటప్పుడైతే ఎంజాయ్ చేసాము. థ్యాంక్ యూ మ్యూజిక్ డైరెక్టర్ గారికి. అండ్ తర్వాత డిఓపి గారు మణికంఠన్ గారికి థ్యాంక్ యూ. అందరినీ చాలా చక్కగా అందంగా చూపించారు. థ్యాంక్ యూ సార్. సో అందరు ఎంటైర్ టీమ్, మొదట కాస్ట్యూమ్ మన రూపా కిరణ్ వాళ్ళకి అందరికీ కాస్ట్యూమ్స్ చక్కగా అక్కడ ఏం కావాలో అలాగ అందరికీ అందిస్తూ టైంకి అన్నీ మా బెస్ట్ ప్రొడక్షన్ హౌస్ అండి. నాకైతే నేను ఈ మధ్య కాలంలో ఇంత మంచి ప్రొడక్షన్ హౌస్ ఎక్కడా చూడలేదు. మాకు భోజనాలు అయితే అమేజింగ్, అసలు మేమైతే నేనైతే డయట్లో ఉంటాను మామూలుగా, అయితే అక్కడ నో డయట్, మొత్తం తినేయడమే, అంత బాగుంది. సో ఎంజాయ్ చేసాము. అది మర్చిపోయాను, డిన్నర్లో అక్కడ ఒక క్యాన్ పెట్టారండి, క్యాన్ కదా ఇంత పెద్ద ట్యాంక్ పెట్టారు వైన్. ఇంకా అందరూ వెళ్ళడం, ఇలా ఓపెన్ చేయడం, పట్టుకోవడం, తాగడం, అంతే అయిపోయింది. ఎవరికి వాళ్ళు. సో ఇంత మంచి ప్రొడక్షన్ అయితే ఎక్కడైనా దొరుకుతుందా చెప్పండి. అసలు ఏంటి నాన్ వెజ్ అంటే చికెన్ మటన్, అదేంటది ప్రాన్స్, ర్యాబిట్, అన్నీ వెరైటీ. నేనైతే అవన్నీ తినలేదు, నేనైతే వెజిటేరియన్. సో ఎంజాయ్ చేశారండి అసలు నిజంగా. ఆ భోజనాలు అయితే ఎప్పటికి ఇంకా ఒక 10 years మన ఈ సినిమా ఇండస్ట్రీ ఉన్న రోజు ఆ భోజనాలు అయితే నేను మర్చిపోలేను. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎక్కడ ఓపెన్గా చెప్తాను, ఏ ప్రొడక్షన్ హౌస్లో ఇలా పెట్టట్లేదు. సూపర్ అండి, చాలా బాగుంది. సో అన్నీ ఏది మంచి చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. సో ఎంటైర్ సినిమా మేము ఎంజాయ్ చేసాము. సో ఎంటైర్ టీమ్కి నా థ్యాంక్స్ చెప్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చి మమ్మల్ని ప్యారిస్ తీసుకెళ్ళి మమ్మల్ని అందరినీ భరించి శైలేంద్ర గారు థ్యాంక్ యూ సో మచ్. టైంకి మమ్మల్ని తీసుకెళ్ళడం, రావడం, మన డేట్లు పట్టుకోవడం, మమ్మల్ని అన్నీ చేసిన శైలేంద్ర గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ ఓపిక్కి థ్యాంక్ యూ. మీ అందరికీ ఎంటైర్ టీమ్కి థ్యాంక్స్ చెప్తున్నాను. ఇలాంటి ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చిన మా ప్రొడక్షన్ హౌస్, మా ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్ అభిరామ్ గారికి, శైలేంద్ర గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ మా హ్యాపీ జర్నీ 2 అయితే తప్పకుండా నేను ఉంటానండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆమని గారు.